హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏం లేదు బ్రో, మనమైతే జస్ట్ ఇప్పుడు మినీ యూజీ వాడాలి అంటే ఉత్తి మినీ యూజీ ఛాలెంజ్ అయిపోతున్నాం కాబట్టి మినీ యూజీ వాడకపోతే ఇంకేం వాడతాం. కానీ అంటే ఇప్పుడు ఈ మినీ యూజీ తోటి మనం ఈ గేమ్ మొత్తం కంప్లీట్ చేయాలన్నమాట. కిందకి దిగేలోపే మనకేం ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే మన చేతిలో ఆల్రెడీ మినీ యూజీ ఉంటుంది. ఎందుకంటే గరీనా బాబాయ్ గేమ్ మొత్తం మార్చేసాడు. అప్పుడు అంటే ఉత్తి ఫిస్ట్ ఇస్తుండే, అంటే ఫిస్ట్ అంటే ఏమి ఇవ్వకపోతుండే. తర్వాత ఇప్పుడైతే మినీ యూజీ ఇస్తున్నాడు అనమాట. ఇప్పుడమ్మ ఇటు మళ్ళీ ఫ్లాష్ బ్లాక్ వెళ్ళిపోయారు అయ్యా. అరే అదంతా ఫ్రీ ఫైర్ ఇంటే, ఇదంతా ఫ్రీ ఫైర్ మ్యాక్స్ రా. గరీనా మొత్తం మార్చదొబ్బింది, నీకు తెలిసిందే కూడా. మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోయావేంద్ర. ఓవర్ రైడ్ మళ్ళీ మధ్యలో మాట్లాడుతున్నాను అనుకోవచ్చు. చెప్తా ఆడి గురించి కూడా చెప్తా. నేనైతే ఫస్ట్ అయితే ముందట ఒకడైతే ఎనిమిది ఉన్నాడు, ఆడికి మొత్తం డ్యామేజ్ చేద్దాం. మొత్తం అయితే ఎర్ర పడ్డది కానీ మొత్తం అయితే ఎర్ర పడ్డది కానీ డిమిట్రీ వేసుకుని నీళ్ళ పైన సోనియా డిమిట్రీ. ఇప్పుడు కూడా అమ్మ సోనియా డిమిట్రీ ఎక్కడో రయ్యా కొట్టేద్దాం. చెప్దాం. మధ్యలో మిడిల్ మంకి లెక్క మాట్లాడింది ఓవర్ రాయని మీరు అనుకోవచ్చు. చెప్తా ఆని గురించి. ఎవరంటే ఆని కూడా నేనే, నేనే. అర్థం కాలేదా? నాకు అర్థం కాలేదు సార్. అర్థమవుతుంది. ఏంటంటే ఆడు నాలో ఒకడు, నేను ఆళ్ళు ఒకరిని. ఇది మొత్తం కన్ఫ్యూజింగ్గా మాట్లాడుతున్నాను అనుకోవచ్చు మీరు. ఆడంటే పెద్ద వేస్ట్ గాడు, మీకు చెప్పాలి. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. సరే ఆడేం చెప్తాడులే నా గురించి. కానీ నా గురించి నేనే చెప్పుకుంటాను. నా పేరు చందు, ఆడి పేరు గోపి. ఫస్ట్ వచ్చేది ఆడే కాబట్టి ఆడి పేరు గోపి, నా పేరు చందు. మొత్తం వస్తే గోపి చందు. అంటే ఎఫ్ఎఫ్ వారియర్స్కి ఆడే క్రియేటర్ కాబట్టి గోపి ఎఫ్ఎఫ్ గేమింగ్ అంటే అని గోపి వైటీ అని ఉంటుంది అనే ఐడి అనమాట. అదంతా వదిలేస్తే ఆడు మొత్తం మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే సీదా నేను ఎక్స్ట్రోవర్ట్ని, ఆడు ఇంట్రోవర్ట్. మన కన్సర్వేషన్లో చెప్పాలంటే అర్థమయ్యే ఉంటుంది ఇప్పటికీ. అది చెప్పాలంటే గేమ్ ప్లే రాదు, ఏం లేదు, బొక్క డొల్లా, లోపల ఏం లేదు. ఆన్ మాటలు ఏం పట్టించుకుంటారులే. కానీ మనమైతే ఆమె ఎత్తుకుందాం. మనకి రేకాయలు ఎక్కువ అవుతుంది. ఓడి అమ్మ ఎంత మంచిగా అప్పుడే అనిపించింది. ఫస్ట్ షాట్ వచ్చినప్పుడు ఏమనుకుంటున్నావు, దాచుకొని ఉన్నాడు ఓడి లేపేద్దామని కొట్టేసినాం. మనమైతే మంచిగా కొట్టేసినాం. రీకాల్ అయితే బాగా అవుతుంది. మనమైతే యామో అయితే దోలాడుకోవాలన్నమాట. ఇది ఎట్లన్నా మనం ఇది కంప్లీట్ చేయాల్సిందే. కాబట్టి లూట్ బాక్స్లో అయితే ఏం లేదు, జస్ట్ లాంగ్ రేంజ్ గన్స్ పట్టుకుంటూ మనకైతే యామో ఏం దొరకలేదు. తొందరగా రీకాల్ అయిపోతుంది, రీలోడ్ అయిపోతుంది. మనకి యామో కూడా తొందరగా అయిపోతుంది కాబట్టి యామో దోలాడుకోవాలన్నమాట మనము. ఇక్కడైతే ఎనిమిది అయితే అనిపించింది, చూద్దాము. ఇక్కడైతే గ్లోవాల్ అయితే వేసినాడు. అక్కడైతే ఎనిమిది కూర్చున్నాడు. మంచిగా లూట్ ఏరుకుంటున్నావు ఆవురా. ఆడైతే వస్తా కానీ ఫస్ట్ అయితే నువ్వు కొట్టి కొట్టినప్పుడు నువ్వు ఆగరా, ఎట్లా హెడ్ కొడతాయి ఓడు. పెగ్గ కొట్టినవులే. ఆ డోరీని వేసిండు, నిమ్మలంగా ఇక్కడికి వస్తే లేపేసి. ఇప్పుడేమంటావు? అదేదో ఫ్లో పే దాకింది, దానికోసం ఓవర్ యాక్షన్ చేస్తుండే. ఇంకా ఫస్ట్ అయితే హెల్త్ వేసుకో. నువ్వు డిస్టర్బ్ చేయకు, నేను ఇప్పుడే మినీ యూజ్ ఛాలెంజ్ చేస్తున్నా. ఎట్లా నాకు గెలవాలి. గెలిస్తే మా వాళ్ళు లైక్ సబ్స్క్రైబ్ కొడతారు కదా, ఖచ్చితంగా కొడతారు లైక్ సబ్స్క్రైబ్. అయితే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. కొంచెం అప్డేట్స్ వస్తూ ఉంటే, నోటిఫికేషన్స్ వస్తూ ఉంటే కొంచెం సపోర్ట్ చేయండి నా కోసం ప్లీజ్. మన దగ్గర అయితే 318 SGM వరకు ఉంది. ఇప్పుడు ఎవరు వచ్చినా మనం కొట్టేయచ్చు. వెనక నుంచి ఒకటి రాడు, ఇక్కడనే దాచుకుండా ఏడు ఇంత మంచిగా దాచుకుని చూడు. ఓరినేషన్ నేను హుకాంగ్ వేయంగానే ఓరిన్ వేస్తారు. నా ఇంత దూరం ఉన్నా పట్టించుకోవట్లేదు. సరేలేరా, ఇందాక ఏదో ఫ్లూప్లో అయితే కొట్టినావు. దమ్ము ఉంటే నువ్వు ప్లేయర్ అయితే నేనైతే కొట్టి ఒప్పిరా చూద్దాం. ఇప్పుడు నేను ఇప్పుడు ఎడ్డు కొట్టకపోతాడు. రారా నా కొడక, నువ్వు రారా కొడక్క, ఇప్పుడు రారా కొడక్క, తొడగొట్టి సవాల్ రారా నువ్వు. నేను లేపకపోతే అడుగు. రీలోడ్ ఏని, ఒక్క నిమిషం ఆగు. రీలోడ్ ఏని, గ్లోవాల్ కూడా అయిపోయినాయి. ఏందిరా అయ్యా, నువ్వు దగ్గర రా. నువ్వు ఫస్ట్ దగ్గర రా. హీలప్ అవుతున్నావు. ఒక్క నిమిషం ఆగు, నేను చెప్తావు. హెడ్ అది ఇందాకేదో అంటేవి. తొడగొట్టి సవాల్ రారా నువ్వు. తొడ ఆపరా అయ్యా, ఏదో అనుకోకుండా అది మిస్ అయితే గిట్లా ఇంత ఘోరమా. మళ్ళీ రిపీట్ చేయమంటావా చెప్పు. వాంబో వద్దురా అయ్యా. మనమైతే రివైవల్ పాయింట్లో పోయి కూర్చున్నాం. మళ్ళీ ఒకసారి చంపేస్తే మళ్ళీ బతకాలి. ఎట్లా ఛాలెంజ్కి వెళ్ళవా, బగ్గా గెలుస్తావు. నువ్వు రివైవల్ పాయింట్లో కూర్చున్నప్పుడు ఆడమైతే నువ్వు పెద్ద నోవుగా ఆడవా. నాకు కోరుతుంది చూడు. మన దగ్గర మినీ యూజర్ లేదు కాబట్టి మనం ఏం చేయలేం. మనమైతే షూట్ కూడా చేయలేం. తొందరగా ఇది నింపుకొని మనమైతే పారిపోతాం. ఎందుకంటే మినీ యూజర్ లేదు కాబట్టి, లేకపోతే కొట్టేస్తుండే. ఏనయ్యా నువ్వా కొట్టేది? నేను కొట్టిన ఇందాక బాగా కొట్టినావు, మస్తు కొట్టినావు ఇందాక. ఏదో పోన్లే నా పోరని వదిలేసిన కానీ, లేకపోతే ఖచ్చితంగా హెడ్ షాట్ తాకుతుండే. ఆడ మినీ యూజర్ ఉంది, తీసుకో.
మనకైతే మినీ యూజర్ అయితే దొరికేసింది. మనం ఈ గన్ అయితే పడేద్దాం. ఇంకా మనకి ఆమో ఇప్పుడు ఇంపార్టెంట్, ఎందుకంటే రీకాల్ తొందర అవుతుంది. మనం ఇంకా ఎనిమిస్ని కొట్టాలి. ఏడాడు ఇందాక కూడా అవపడతలేడు. కొట్టేద్దామంటే స్కానర్ ఇద్దాం. అవు చుట్టుముట్టలేడు. మనం చూసి భయపడినట్టుండు. ఏమనుకుంటున్నావు మరే? అంత లేదు, ఆడు నీకంటే నువ్వు బాగా ఎక్కున్నాడు, అందుకని పారిపోయిండు. మనకైతే బండి దొరికింది. బండి మీద అలా పోతా ఉంటే ఆడ ఒక ఎనిమిది అయితే నిలబడ్డాడు. నేను ఆఫ్లైన్ ఏమో అనుకున్నా, కానీ ఆడ మూమెంట్ ఇచ్చినప్పుడు నేను గ్లోవాల్ వేసిన. నేనైతే ఖచ్చితంగా కొట్టేయాల్సింది. ఇందాకైతే మిస్ అయిపోయింది ఆడవడో కానీ హీకినవులే. ఆడు ఈజీగా నేను లేపేస్తాడు. చెప్పలే నేను, నాకు తెలుసు. అదంతే ఏం లేదు, ఒక కిలో లేదంటే నేనే చచ్చిపోయినా ఫోన్లే అని. చిన్న సెకండ్ ఎవరా నీలా? అరే ఇప్పుడు మళ్ళీ మినీ యూజర్లు ఎత్తుక్కోవాలా? ఇక లూట్ బాక్స్లో అయితే ఓలేడు. ఎప్పుడో 2-3 సార్లు బతికి చచ్చినట్టుండు. రివైవ్ అయిద్దామని కానీ టైమర్. నాకు తెలుసురా, నాకు తెలుసు నువ్వు ఎంత నోపుగాడు అని తెలుసు. అదంతా వదిలే కానీ ఇక లూట్ బాక్స్లోనే ఇందులో మినీ యూజర్ దొరికే ఛాన్స్ ఉంది. ఇందులో లేదు, ఇందులో ఉంది. అది ఇదే మనకైతే మినీ యూజర్ అయితే దొరికేసింది. ఇప్పుడు మనం అయితే యామో కోసం దొలాడాలి, ఎందుకంటే రీకాల్ అయితే అరే ఈడే కొంచెం కొడుతుంటాడు సడన్గా. వెనక నుంచి ఫాలో అవుతున్నాడు. ఈయనన్నా కొట్టాలి. ఇందాక 2 సార్లు మిస్ అయిపోయారు. ఫోన్లో అని వదిలేసిన లేయాలని, కానీ ఈయన మాత్రం వదిలేదలే, ఎందుకంటే మన దగ్గర మళ్ళీ బతికే ఛాన్స్ లేదు. వేరే కొంచెం అయితే హెడ్ పడ్డదని, హెడ్ అయితే 25 వరకు పడ్డది అనుకుంటా. మ్యాక్సిమం ఇంకొంచెం డ్యామేజ్ కూడా ఇంకా పడ్డది. ఈ పోయినసారి లెక్క అయితే ఇద్దరిని విడిచిపెట్టినైతే విడిచిపెట్టిన అనమాట. అది కూడా ఇంకా చూస్తాంలే. ఫస్ట్ అయితే అని కొట్టయితే ఊపిరాదు. ఆడిని కొడతా, దాంతోపాటు బోయా కూడా కొడతా. చూడరాదు నువ్వు? చూద్దాంలే, బోయా కొడతావో లేకపోతే ఓడిపోతావో. ఇటైతే వచ్చాడు, కొంచెం డ్యామేజ్ అయితే ఇచ్చేస్తాం. గ్లోవాల్ అయితే తీసుకుందాం, ఎందుకంటే రీకాల్ అయింది కాబట్టి గ్లోవాల్ ఇంపార్టెంట్. ఇటు ఇంకా అటు చూస్తాడేమో, అటున్నాడేమో అనుకుంటున్నట్టు ఈజీగా మనం క్వార్టర్ అయితే పెట్టేసినాం అనమాట. ఆడైతే ఆఫ్లైన్ అనుకుంటా. నువ్వు దాంట్లో ఇంట్లో రిల్సిరేమో, దాన్ని చూసుకుని నువ్వు క్వార్టర్ కొట్టినా, అది కొట్టినా, ఇది కొట్టినా అనుకుంటున్నావు. ఏమి కొడితే అట్లా అంటావు, కొట్టకపోతే ఇట్లా అంటావు. ఏం రాజా నీతోటి పెద్ద తలకాయ నొప్పి లెక్క ఉంది. ఇక మనమైతే ఫస్ట్ అయితే యామో అయితే తీసుకున్నాం అనమాట. యామో తీసుకొని ఇంకా మిగతా వాళ్ళు కూడా అయిపోయినాకి రెడీ ఉన్నాం. ఇప్పుడు నా మన దగ్గర 3-2 యామో అయితే సరిపోతుంది. ఇంకా ఎలువైతే ముగ్గురే, అంటే నాతో కాకుండా ఇంక ఇద్దరే ఉన్నారనమాట. మనమైతే నిమ్మలంగా క్యాంప్ కొట్టేద్దాం, ఎందుకంటే వాళ్ళిద్దరు ఒకళ్ళు సాధుంది కొట్టుకొని చంపుకున్న తర్వాత నిమ్మలంగా ఒకడు ఉంటాడుగా, ఆడనైతే మనం లేపేసి మనమైతే ఈ ఛాలెంజ్ని కంప్లీట్ చేద్దాము. ఈ ఏడి జోన్ అయితే లాస్ట్ వరకు వచ్చింది, ఇంకైతే ఎవరు అవపడతలేరు. ఇంకా ముగ్గురే ఉన్నారు. మనమైతే సేఫ్ జోన్కి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఆ పని చేయరా, అయ్యా కొడుతుంది చూడు. నా తెలుసురా, నువ్వు లాస్ట్ వరకు లోపే నువ్వు సస్తావు. నా తెలుసు నువ్వు కంప్లీట్ చేయవు. నాకు చాలా నమ్మకం ఉంది నీ మీద. నీ పొంగల నమ్మకం ఎవరు కాలే కానీ నేనైతే నిమ్మలంగా క్యాంప్ వేసేస్తా. ఇంకొకటి అవపడతలే, ఒకడైతే ఏడు ఉన్నాడు. మనం ఆడి మీదకి రష్ పోతే ఖచ్చితంగా మన మీద వేస్తామేమో అనిపిస్తుంది, అందుకని నిమ్మలంగా ఆగుదాం. 1v1 వచ్చినప్పుడు మనం బోయా కొట్టేస్తాం. మన ఛాలెంజ్ అయితే ఈజీగా కంప్లీట్ చేయొచ్చు అనమాట. ఇంకొకటి ఏడు మనం ఆ రేట్ నుంచి పోదాంలో జోన్ వచ్చేసింది. నువ్వు ఎటు నుంచి పోయినా నీ దరిద్రము ఖచ్చితంగా నేనే రా, అందుకని నేను ఖచ్చితంగా బోయా కొట్టలేవు చెప్తున్నా కదా, ఖచ్చితంగా నువ్వు కంప్లీట్ చేయలేవు. అది నాకు తెలుసురా, ఎప్పుడైతే నువ్వు నా జీవితం నుంచి పోతావు నా అన్ని దరిద్రాలు ఈ అప్పు నేను బాగుపడతారా రే. అసంభవము లక్ష్మి, వాడు దరిద్ర దేవత మంచి స్నేహితులు, అతనిని బాగుపరచుట బహుదుర్లభము. అరే నువ్వు లేకపోతే నేను లేను, నీ లేకపోతే నువ్వు లేవురా. అందుకనే కదా భరిస్తున్నా. నా తెలుసు నీ దరిద్రము, నీ సర్లే ఇంకేమైనా ఏడుస్తాడు కానీ ఫస్ట్ అది చూడు, బోయ కొట్టినా చూడు, నువ్వు ఎట్నో కొట్టవు అది నాకు తెలుసు. ఇక్కడ చూస్తే వాళ్ళిద్దరు కలిసి కొట్టుకొని చచ్చినట్టు, ఒకరైతే మిగిలేరు. ఆ ఒక్కరే నీళ్ళు అయిపోయి బోయ కొట్టేసి మినీ యూజ్ ఛాలెంజ్ అయితే కొట్టేస్తాను అన్నమాట. ఎక్కడున్నది నాకు తెలిసి కిందనే ఉండొచ్చు. ఫ్లాష్ వేసింది చూడు. మనం గ్లోవాల్ అయితే వేసుకొని పోదాం. గ్లోవాల్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇక నీళ్ళు వేస్తుంది మనమైతే, ఎందుకంటే రీకాల్ ఎక్కువ అవుతుంది కాబట్టి. తొందరగా పోయి లేపా అయ్యా, ఎంతసేపు నీళ్ళు లేకపోతుంది. సర్లే పోతున్నాగు. నీళ్ళు అయితే వేస్తుంది. ప్రైమ్ 3 అనుకుంటా, నాకు తెలిసి ప్రైమ్ 3 అని ఫ్లెక్స్ చేస్తున్నాను కూడా. గ్లోవాల్ అయితే పెట్టుకుంది ప్రైమ్ 3 అని. అరే టీమ్ అప్ చేస్తుంది గల్లు. ఇంకేంది గోపి. అరే మన దగ్గర జస్ట్ మీ న్యూస్లే ఉందిరా అయ్యా, నమ్మించి మోసం చేసే రకాలు, జాగ్రత్తగా ఉండాలి. నువ్వేమో గట్ట చేస్తూ ఇంకేంది టీమ్ అప్ అయితే వేసింది. ఇంకా గల్లా ఇంకేం చేయలేము మనమైతే లాస్ట్ జోన్ వరకు అయితే చూద్దాం. ఇక ఏం కొట్టకుండా ఉండదంటే జోన్ ఫైట్ చేద్దాం. ఎవరికి గెలిస్తే వాళ్ళు మనమైతే ఛాలెంజ్ అయితే గెలవాలి. ఎట్లనో జోన్ అయితే దగ్గరకు వచ్చింది. ఇక మనమైతే చేసేపు అయితే ఎమౌంట్లు వేద్దాము. జోన్ మొత్తం షింక్ అయ్యేట్లోపు అన్నమాట. ఏతులు మింగమాకే నువ్వు, ఏతులు మింగమాకే, తెలుస్తుందా నువ్వు ఏతులు మింగుతున్నావు అని. కొంచెం తట్టుకో, ఆపు.
నేను ఈడ కూడా ఆపవారా? నేను ఇన్నే కాదు, నేను ఏడ ఆపను. ఏమనుకుంటున్నావు మరే? నీ ఎక్స్ట్రోవర్ట్, నేను లేక ఇంట్రోవర్ట్ కాదు. నువ్వేంది నువ్వు వాళ్ళకి ఎక్స్ట్రోవర్ట్ అయిపోతున్నావేంది? మాట్లాడుతున్నావేమి? పిల్లలతో మాట్లాడుతున్నావేమి? అని మాటలు అయితే ఏం పట్టించుకోకూరు. కానీ నా కోసం ఒక చిన్న హెల్ప్ అయితే చేయగలుగుతారా? నా ఛానల్ పేజ్ కోసం అంటే యూట్యూబ్ క్రియేటర్ అనమాట నేను. ఖచ్చితంగా నీ ఛానల్ పేరు FF4 హైయెస్ మీరైతే అందరూ FF4కి లైక్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోరి. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. లాస్ట్ జోన్ లాస్ట్ సర్కిల్ అయితే వచ్చేసింది. ఇంకా జోన్ అయితే సింక్ అవుతుంది అన్నమాట. కొంచెం దూరం అయితే ఉండరా అయ్యా, కన్సిస్ కొట్టగల. నీ లెక్క అనుకుంటున్నావురా? మంచిదిరా, మనకి ఛానల్ ప్రమోషన్ కూడా చేసింది. ఏమోరా అయ్యా, నమ్మలేము. నీ ఇష్టం, నమ్ముతా అంటున్నావు. నమ్మించి ముంచిపోయే రకాలు చెప్పినానా? లైన్ మ్యాన్ వేసి చుట్టూ మెడికిట్ చుట్టూ ఇంకా చుట్టూ వస్తూ ఛాలెంజ్ వాయే. నమ్మించి ముంచినారే దొంగ దెబ్బ తీసినారే, నమ్మించి ముంచినారే దొంగ దెబ్బ తీసినారే, రెప్పపాటులో